ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి పురస్కరించుకొని ఒంగోలు కలెక్టరేట్లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, శాసనమండలి సభ్యులు రాంభూపాల్ రెడ్డి, ఎస్ఎన్పాడు శాసనసభ్యులు విజయ్ కుమార్, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆయన వారి పాలన జన్మించి మా టంగుటూరు, ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయనపాలెంలో కానీ వారి జన్మదినాన్ని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మనవంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆ మహానుభావుడు మన ప్రకాశం జిల్లా వినోదరాయపాలెంలో పుట్టి మా టంగుటూరు, ఒల్లూరు పరిసర ప్రాంతాల్లో చదువుకొని మన అప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం, దానికి ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక సేవలు అందించిన మహానుభావుడు. ఆయన ఒక నిరాడంబరంగా అతను జీవితం కొనసాగించి ఎన్నో ఒడిదుడుకులు కొడుకొని ఈరోజు మన ప్రకాశం జిల్లాకి ఆయన గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చున్నాం. కాబట్టి అలాంటి గొప్ప మహనీయుడికి ఈరోజు ఘనంగా నివాళులర్పించినందుకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.